ఇప్పుడు చెప్పండి, ఏడుపు కొట్టు మొఖాలు వేసుకొని బతకమన్నాడా, సంతోషంగా ఉండమన్నాడా? చెప్పండి ఆయా. సంతోషం అని చెప్పాడా? సంతోషంగా చెప్పండి ఆ మాట. వరద బాధితుల్లాగా పెట్టారు పేజు. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఎలాగా? ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుట. అంటే సంతోషంగా ఉండేవాడు దైవ చిత్తం నెరవేరుస్తున్నాడు. ఏడుపు కొట్టు మొఖం వేసుకొని తిరిగేవాడు దేవుని చిత్తం. మరి దైవ చిత్తం నెరవేర్చినవాడు విశ్రాంతిలో ఉంటాడా? దైవ చిత్తం నెరవేర్చేవాడు విశ్రాంతిలో ఉంటాడు, విజయంలో ఉంటాడు, సమృద్ధి ఫలం కలిగి ఉంటాడు. మరి ఇప్పుడు మనలో ఎంతమందికి అర్థమైందండి మనం హ్యాపీగా ఉంటాం దేవుడి చిత్తం అని బైబిల్లో రాసుందని? మరి అలాగ ఉంటే మరి ఎందుకని సంతోషంగా లేరు? ఏముంటాం అన్నయ్య, అన్ని అప్పులు, బాధలు, నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వచ్చి, షుగర్ వచ్చి, బీపీ వచ్చి, గ్యాస్ ట్రబుల్ వచ్చి, పక్షవాతం వచ్చి, క్యాన్సర్ వచ్చి, కీమో పెట్టించుకుంటా, కిడ్నీలు డ్యామేజ్ అయ్యి, నరాల నొప్పులు వచ్చి, రక్తం తగ్గి, ఆయాసం వచ్చి, గుండె దడ పెరిగి, స్టంట్లు వేయించుకొని, నేను కొన్ని స్టంట్లు చేసి, ఏందన్నయ్య సంతోషం ఆడుంటుంది. మరి ఇవన్నీ నీకున్నాయని ఆయన తెలియదా? కరెక్ట్గా ఆలోచించి చెప్పండి. ఇవన్నీ నీకున్నాయని ఆయన తెలియదా? తెలిసినప్పుడు వాటిని బట్టి నువ్వు సంతోషంగా ఉండవని ఆయన తెలుసా తెలియదా? మరి తెలిసి కూడా సంతోషంగా ఉండమన్నాడు ఏంది? అంటే ఇక మనకి ఏమైపోయినా ఆయన సంతోషంగా ఉన్నవాడా అనుకుంటూ ఉండాలా? ఏంది మరి ఆయన రాయిపెట్టి ఇందులో? దేవునికి స్తోత్రం. అంతేనా? కీమోథెరపీ అని ఏంది రకరకాల థెరపీలు వచ్చినాయి. రేడియేషన్ థెరపీ అని క్యాన్సర్కి, అట్లాగే లాఫింగ్ థెరపీ అని వచ్చింది ఒకటి. లాఫింగ్ థెరపీ శుభ్రంగా పొద్దున్నే లేచి నడుము మేము చేతులు పెట్టుకొని అంటుంటారు. కొత్తోడు ఎవడన్నా చూస్తే ఎగిరి పడతాడు. ఏమైందిరా వీడికి, ఏం పిచ్చోడా మంచోడా, వీడేంటి రిటర్న్ అవుతున్నాడని నవ్వుతానే ఉంటాడు. ఆయాసం వచ్చిందాక నవ్వి మళ్ళీ మౌనంగా ఉంటాడు. కాసేపు ఊపిరి పీల్చుకొని మళ్ళీ నవ్వుతూ ఉంటాడు. ఇదంటే లాఫింగ్ థెరపీ అంట. అంటే నవ్వితే ఆరోగ్యం అంట. దేవునికి స్తోత్రం. అట్ట నవ్వమన్నాడా? నవ్వి 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 ఏడుపు మొహం వేసుకొని వస్తాడు వాడు. సహజంగా లోకస్తుడి సంగతి చెబుతున్నాను నేను. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక మాట రాయించాడంటే ఒట్టిగా రాయిస్తాడా? భయ నా చిత్తం ఏందని అడిగావుగా, నా చిత్తంలో నంబర్ 1లో చెప్తున్నా, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఇది నా చిత్తము అన్నాడు. ఇన్ని బాధలుండి నేను ఎలా ఉంటాను సంతోషంగా ఉంటే? ఎలా ఉంటావో చెప్పనా? బాధలు నీవి అనకుండా బాధలు నావి అని నాకు అప్పగించి నా మీద నువ్వు ఎప్పుడైతే ఆనుకుంటావో అప్పుడు నువ్వు విశ్రాంతిలోను సంతోషంలోనూ ఉండగలవు. నువ్వేమో ఆనుకుంటానని పాడుకుంటావు కానీ నువ్వు ఆనుకోవు, నీ తలకాయ లేదంటాడు. పాటేమో అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా. నిజంగా ఆనుకున్నోడు హాయిగా అట్ట పాడుకుంటాడు. ఆనుకోనోడే ఏడాడి అన్ని నెత్తి మీద వేసుకొని గందరగోళం అయిపోతుంటాడు. దేవుని సన్నిధికి వచ్చి కూడా
నా మొహంలో కళ ఉండదు, కాంతి ఉండదు. అదే మాటలు చెబుతాను, దేవుడి మీద వేసాను అని అంత భారం, ఒట్టిదే మొత్తం ఎక్కడెక్కడే నెత్తిన పెట్టుకుని మోస్తున్నాడు. ఒట్టి మాటలే. అంత ఆయన నానే అంటాడు నా దగ్గరికి వచ్చి. అంత ఆయన అంటే ఇక నీ నోట స్తుతి పాట ఉంటుంది తమ్ముడు, నీ నోట ఆరాధన ఉంటుంది, నీ ముఖంలో ఆ పరవశం కనపడిద్ది, ఆ కాంతి కనపడిద్ది, ఆ సంతోషం కనపడిద్ది. సంతోషం అంటే ఇగిలితే వచ్చేది కాదు, అంతరంగంలో సంతోషం అంటే ముఖం కాంతివంతంగా మారిపోయింది, ప్రకాశవంతంగా మారిపోయింది.